సభాధ్యక్షులు తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ గోల్సెల్ శ్రీనివాస్ గారికి, మన జిల్లా పార్టీ అధ్యక్షులు చిన్నబాబు గారికి, అదేవిధంగా ఈరోజు కృష్ణా జిల్లా నుంచి కూడా కృష్ణా జిల్లా అధ్యక్షుడు రాంబండ్ రెడ్డి గారికి, జనసేన పార్టీలో ఉన్న వీర మహిళలు, జన సైనికులు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన నాయకులందరికీ, ఇన్ఛార్జీలకు, జనసేన పార్టీ రాష్ట్ర స్థాయి కమిటీలో ఉన్న సభ్యులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున మీ అందరికీ కూడా నమస్కారాలు. నిజంగా చాలా రోజుల తర్వాత తాడేపల్లిగూడెంలో ఇటువంటి సభ ద్వారా జనసేన పార్టీ ఏంటి, మనం ఎటువంటి కార్యక్రమాలు చేస్తాం అనేది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసే విధంగా ఈరోజు ఈ సభను ఏర్పాటు చేసుకున్నాం. ఆర్భాటాలు అవసరం లేదు, మనకి మంచి మనసు, స్పందించే మనస్తత్వం, మన కుటుంబ సభ్యులకి ఏ విధంగా ఆపద కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు ఏ విధంగా నిలబడతామో ఆ విధంగా మనం నిలబడాలని మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన కార్యక్రమం ద్వారా మన సభ్యులందరినీ కూడా కాపాడుకోగలుగుతున్నాం. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఒక్క రోజునే దాదాపు 30 లక్షల రూపాయలు మనం ఆర్థిక సాయం పవన్ కళ్యాణ్ గారు పంపించిన చెక్కుల ద్వారా మనం అనేక కుటుంబాలకు మనం అందించబోతున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మనం అందించాల్సిన సందేశం ఏంటంటే, చిన్న వయసులో ఎక్కువ మంది మన జన సైనికులందరూ కూడా చిన్న వయసులో ఉంటారు, 30 సంవత్సరాల లోపే. ఆ వయసులో పాపం వాళ్ళు యాక్సిడెంట్లో ప్రమాదవశాత్తు మరణించినప్పుడు కుటుంబానికి ఆదుకోవడానికి ఏదో తూతు మంత్రంగా ప్రభుత్వం నుంచి లక్ష రూపాయలు, అది కూడా ఈరోజు ఈ 3 కుటుంబాలని పరామర్శించినప్పుడు వాళ్ళెవరు కూడా ప్రభుత్వం నుంచి ఏమాత్రం కూడా ఆర్థిక సాయం రాలేదు. కానీ ఆ రోజు దూరదృష్టితోటి 3 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి మన జన సైనికులకి అటువంటి ఇబ్బంది కలిగినప్పుడు మనం నిలబడాలి, పార్టీ నుంచి మనం అన్ని విధాలుగా వాళ్ళకి భరోసా ఇవ్వాలి, జిల్లా నాయకత్వం అంతా కలిసి వచ్చి సమిష్టిగా మనం ఆ కుటుంబానికి ఆ విధంగా ఆదరించి అభిమానించి వాళ్ళకి భరోసా ఇవ్వగలిగితే వాళ్ళ బిడ్డల భవిష్యత్తు గురించి కూడా వాళ్ళకి ఇబ్బంది ఉండదని ఆయన ఆలోచించి ఈ విధంగా క్రియాశీలక సభ్యత్వం మొదలుపెట్టారు. 500 రూపాయలు దేనికని ప్రశ్నించే వాళ్ళు ఒక్కసారి మీరు దయచేసి ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆ కుటుంబాలని ఆదుకుంటోందో దాన్ని చూసి మీకు అర్థం అవ్వాలి. ఆయన స్వయంగా ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం 1 కోటి రూపాయలు ఇచ్చారు, 2 కోట్లు ఇచ్చారు, మొన్న ఇంకో 1 కోటి రూపాయలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఏ నాయకుడైనా ఈ విధంగా చేస్తారో చెప్పండి, వాళ్ళ కార్యకర్తల కోసం. ఏ నాయకుడైనా పార్టీ కోసం, ప్రజల కోసం, రైతాంగాని కోసం, మహిళల కోసం నిలబడిన వాళ్ళు ఎవరు చెప్పండి. ఇంతకుముందే పోలవరం నుంచి వచ్చిన మన సత్యనారాయణ గారి కుటుంబాన్ని, తర్వాత నరేష్ గారి కుటుంబాన్ని పరామర్శించినప్పుడు అసలు చాలా బాధ కలిగించే సంఘటన అది. ఆ అబ్బాయి మరణించిన గంట సేపుకి ఆ చిన్న అమ్మాయి పాపం ఆమె పుట్టింది. ఆ విధంగా ఆ కుటుంబం మరి సంతోషంగా ఉండాలో, బాధ కలగాలో, ఇబ్బందిలో ఉన్నారో, కట్టుకున్న భర్త రోడ్ యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు ఆదుకునే వాళ్ళు లేకపోతే పోలవరం లాంటి నియోజకవర్గంలో మనం ఈ రోజున 10 లక్షల రూపాయలు జనసేన పార్టీ నుంచి ఆ 2 కుటుంబాలకు ఇచ్చి మనం ఆదుకున్నామంటే నిజంగానే మనం అదృష్టంగా భావించుకోవాలి. తాడేపల్లిగూడెం నుంచి ఇందాక మనం ఇచ్చిన చెక్ సాంబమూర్తి గారి కుటుంబానికి, వాళ్ళు కూడా పాపం సామాన్యంగా చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బైక్ మీద తిరుగుతూ ఆయన పాపం స్కూటర్ యాక్సిడెంట్లో మరణించారు. మరి ఆ కుటుంబానికి కూడా మనం ఈ రోజున మన జన సైనికుడిని మనం కోల్పోయాం. జనసేన పార్టీ నుంచి ఈ 3 జన సైనికులకి మనం నివాళులు అర్పించుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఇక్కడ మీరందరూ కూడా గమనించాల్సింది ఒకటే, స్వార్థం లేని రాజకీయాలు, విలువలతో కూడిన రాజకీయాలు, సమాజం కోసం, రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం జనసేన పార్టీ ప్రశ్నించే మనస్తత్వాన్ని ప్రతి ఒక్కరిలో కూడా నిండు మనసుతో నింపారు పవన్ కళ్యాణ్ గారు. దానికి ఉదాహరణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఆదరించేది మన బొలిశెట్టి శ్రీను గారిని. ఎందుకంటే ధైర్యంగా నిలబడతాడు ఆయన. ఒక మాట పైన మన పార్టీ పైన ఎవరైనా విమర్శించినా, మన పార్టీ అధ్యక్షులు ఎవరైనా విమర్శించినా డైరెక్ట్గా ఆయన పబ్లిక్ డిబేట్లో చాలా బలంగా మన వాదన, మన పార్టీ స్టాండ్ ఏంటి, ఏ విధంగా మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం, ఎందుకోసం మనం ఒక స్టాండ్ తీసుకున్న దానిపైన చాలా బలంగా శ్రీను గారు తీసుకెళ్తారు. అటువంటి గలం, అటువంటి వ్యక్తులు, అటువంటి గలం ఈరోజు సమాజంలో చాలా అవసరం. ఎందుకంటే మనం ఇటువంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు, ఇటువంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలేదు. ప్రతి ఉపన్యాసంలో ఆయన దమ్ముందా అంటాడు. అసలు అతనికే దమ్ము లేదు, ధైర్యం లేదు.
ఈ ముఖ్యమంత్రికి నేను నిజంగా చెప్తున్నాను, మొన్న తెనాలికి వచ్చాడు. ఆయన ఇంటి నుంచి తెనాలికి 26 కిలోమీటర్లు. 26 కిలోమీటర్లు ఎవరైనా హెలికాప్టర్లు వస్తారా చెప్పండి? నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రోడ్లో సరదాగా రోడ్డు మార్గాన వచ్చి దారి పొడుగున ఉన్న ప్రజల్ని కలుసుకుంటూ వాళ్ళ దగ్గర సమస్యలు తెలుసుకుని దానికి స్పందించే విధంగా ఒక ముఖ్యమంత్రి ఉండాలి. కానీ ఎవరు చూస్తే భయం, ఎవరు కనపడితే భయం, మనకెందుకు లేని హెలికాప్టర్లు వచ్చి పోలీసులు పెట్టుకుని మీటింగ్ చేసి దమ్ముంటే మీరు రండి, దమ్ముంటే మీరు రండి అనే మాట చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాను. ఎవరికి కావాలి? సింహాలు, పులులు, వీటి గురించి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. సింగిల్గా వస్తాడంట అతను సింగిల్గా వస్తే మన వ్యూహం మనకు ఉంటుంది. ఆ వ్యూహం ఏంటో మన పార్టీ అధ్యక్షులు చెప్తారు. పార్టీ పరంగా మనందరం జన సైనికులుగా, నాయకులుగా మనందరం ఆలోచించాల్సింది ఒకటే, ఈ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మనం పాటుపడాలి, కష్టపడాలి. అది చాలా అవసరం. దాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. ఇందాక నేను చెప్పాను ధైర్యం గురించి, వ్యక్తిత్వం గురించి. ఏ విధంగా ప్రశ్నించే మనస్తత్వం ఉందో, ప్రజల్లో నిలబడి ప్రభుత్వం నిలదీసే విధంగా మాట్లాడతారో అటువంటి గొంతులు నొక్కడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 2 రోజుల క్రితం ఒంగోలులో మీ అందరూ చూసుంటారు, సుబ్బారావు గుప్తా గారు. ఆయన పాపం ఏం లేదు, స్థానికంగా జరుగుతున్న సమస్యలపైన ఆయన పోరాడుతున్నాడు. అక్కడ ఎమ్మెల్యే మా మంత్రి ఆయన చేసిన అరాచకాల గురించి ప్రశ్నిస్తే గతంలో ఒక హోటల్ రూమ్లో తీసుకెళ్ళి ఆయన కొట్టారు. 2 రోజుల క్రితం ఆయన స్కూటర్లో కిలో గంజాయి దొరికిందని తీసుకెళ్లి జైల్లో వేశారు. ఈ విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. అసలు గంజాయి ఎట్లా వచ్చింది ఒంగోలుకి? కిలో గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఇదే డిపార్ట్మెంట్ నుంచో, లేకపోతే ఇదే అధికార యంత్రాంగమో, ఇదే వైఎస్ఆర్సీపీ నాయకుడు వీళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలోనూ గంజా తీసుకెళ్లి ఈ రోజున మన యువతని వాళ్ళ జీవితాలని పాడు చేస్తున్నారు. దాని గురించి మనం మాట్లాడకపోతే ఎట్లా? నిలబడాలి. మీకు ధైర్యం, అందరికన్నా ముందు నడిచేది పోరాటంలో మనతో పాటు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. దాన్ని మీరు ఖచ్చితంగా ఒక భరోసాగా తీసుకోండి, నిలబడండి. పార్టీ ఆలోచనలకి, సిద్ధాంతాలకి, విలువలకి మీరు కట్టుబడి ఉండాలి. దానికోసమే మనం సమిష్టిగా ముందుకెళ్లాలనే ఆలోచన మీ అందరిలో కూడా ఎందుకు రావాలంటే, మనం ఎంతవరకు మనం చేయగలుగుతామంటే మనలో ఆ నిజాయితీ ఉంది కాబట్టి మనం నిలబడుతున్నాం. నిజంగానే ఇందాక సీను గారు అన్న మాటల్లో చాలా వాస్తవం. మొన్న అంటే సంవత్సరం అయిపోయింది, ఇప్పటంలో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ ప్రతిపక్ష ఓటును చీలనివ్వను అన్న తర్వాతే మిగతా పార్టీలు బయటకు వచ్చినాయి. ఆ రోజు వరకు ధైర్యంగా నిలబడింది మన జన సైనికులు, మన వీర మహిళలు. ఏ కార్యక్రమం చేసినా కూడా కరోనా అప్పుడు మీ జిల్లాలో ఎంత అద్భుతంగా చేశారండి. ప్రాణాలను కూడా వదులుకొని మన పార్టీ తరఫున ఏ విధంగా ఇంటింటికి మన జన సైనికులు, మన వీర మహిళలు ఎంతో ధైర్యంగా మరి ఏదో విధంగా ఆదుకుందాం, ఆ కుటుంబాలని ఆదుకుందాం అనే మంచి ఆలోచనతో నిలబడ్డారు. ఏ పార్టీ చేసినటువంటి కార్యక్రమం? ఆక్సిజన్ సిలిండర్ పంపిణీ చేశాం. ఏ జన సైనికుడికి ఇబ్బంది అయినా సరే రాష్ట్ర వ్యాప్తంగా స్పందించే మనస్తత్వం ఆ రోజు మన నాయకుల్లో ఉండింది. ఆ రోజు నుంచి కూడా భవన నిర్మాణ కార్మికుల కోసం ఇసుక కొరత వీళ్ళు సృష్టించినప్పుడు మీరందరూ కూడా డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి అద్భుతంగా మీరు శిబిరాలు ఏర్పాటు చేసి ప్రతి భవన నిర్మాణ కార్మికుడి కుటుంబానికి ఒక ధైర్యం నింపారు. నిన్న మొన్న మీరు చూశారు, జనవాణి కార్యక్రమం చేస్తున్నప్పుడు కావాలని ఏ విధంగా అడ్డుకున్నారో. అసలు తట్టుకోలేకపోతున్నారు. పార్టీకి పెరుగుతున్న ఆదరణ, మన పైన ప్రజలు చూపిస్తున్న అభిమానాన్ని చూసి వాళ్ళు తట్టుకోలేక కావాలని మన ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని మీరు పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే ఈ ఒక్క సంవత్సరం మనం ఖచ్చితంగా అహర్నిశలు కృషి చేయాలి. ఈరోజు మన క్రియాశీలక సభ్యత్వం దానికి ఒక నిదర్శనం. గత సంవత్సరం ఎంత చేసాం దానికన్నా రెట్టింపుగా అద్భుతంగా మనం ఈ సంవత్సరం మన జన సైనికులు, మన వాలంటీర్లు పేరున వాళ్ళని నిజంగానే మనం అభినందించాలి. చాలా కష్టపడి పవన్ కళ్యాణ్ గారు ఆశించిన ఫిగర్కి మీరందరూ కూడా కష్టపడి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేశారు. అధికారికంగా ప్రకటిస్తాం, ఎందుకంటే ఈరోజు సాయంత్రం వరకు పొడిగించాం కాబట్టి. ఎక్కడైతే సభ్యత్వ కార్యక్రమాలు జరుగుతున్నాయో చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పూలివెందలతో సహా మన క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. ప్రతి నియోజకవర్గాల్లో కూడా మన జెండా రెపరెపలాడుతూ ఉండాలి. ప్రత్యేకంగా నేను మిమ్మల్ని అందరినీ కోరేది, దయచేసి మీరు కొంచెం సమయం వెచ్చించండి, పార్టీ కోసం నిలబడండి. 10 మందిని మీరు కలిసి ఏ విధంగా మీరు ప్రభావితం చేయగలుగుతారో, ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం మీరు ముందుకు వచ్చారో, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల కోసం జనసేన పార్టీ ఏ విధంగా కార్యక్రమాలు చేస్తుందో అది వివరించుకుంటూ మీరు గ్రామాల్లో మీరు పర్యటించండి. మన ఉత్తరాంధ్రలో నేను పర్యటించినప్పుడు చాలా ఆశ్చర్యం కలిగించింది నాకు. చాలామంది యువత ఈ రోజున వర్క్ ఫ్రమ్ హోమ్తో చాలామంది మన పార్టీ కోసం పనిచేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా 10 నుంచి 5 వరకు వాళ్ళు లాగిన్ చేసి కంప్యూటర్లో పనిచేసుకుంటే
5 తర్వాత వాళ్ళు గ్రామాల్లోకి వెళ్ళి జనసేన పార్టీ కోసం ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నారు. అటువంటి నిజాయితీ కలిగిన వ్యక్తులు ఎంతోమంది మన పార్టీలో ఉన్నారు. ఈరోజు పార్టీ నిర్మాణం ఒక కష్టమైన కార్యక్రమం. అన్ని మండలాల్లో మన మండలాధ్యక్షులు వేసుకున్నాం, అక్కడ మండల కమిటీ వేసుకున్నాం. సీని గారు కూడా ఇక్కడ పట్టణ అధ్యక్షుని ఎవరినో ఇంతకుముందే నియమించారు. చక్కటి నాయకుడు, మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నాను. అటువంటి నాయకత్వంలో మీరు కూడా ప్రతి డివిజన్లో ప్రతి వార్డులో మీరు ఇంకా అండగా నిలబడడానికి మన పార్టీ కోసం సీని గారి కోసం మీరు వార్డు కమిటీలు, పట్టణ కమిటీలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మీరు చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రకరకాల పుకార్లు చేస్తూ ఉంటారు. మీకు తెలుసు 2014 నుంచి ఎన్ని అవమానాలకి పవన్ కళ్యాణ్ గారు గురయ్యారో. ప్రతి సందర్భంలో పార్టీ గురించి, రాజకీయాల గురించి మాట్లాడరు, వ్యక్తిగతంగా ఆయన్ని విమర్శిస్తారు. ఆయన్ని ఎంత తొందరగా రాజకీయాల నుంచి ఇంటికి పంపిస్తే వాళ్ళకి అంత లబ్ధి కలుగుతుందనే ఉద్దేశంతో కావాలని మన పైన ఆ విధంగా వ్యక్తిగతంగా విమర్శిస్తూ ఉంటారు. పట్టించుకోబాకండి. ఎందుకంటే మన ప్రయాణంలో భాగస్వామ్యం మనతో పాటు ఉన్నారు మన ప్రజలు మనం నమ్ముతున్నారు. ఒక మార్పు వస్తుంది జనసేన పార్టీ ద్వారా, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ద్వారా ఈ రాష్ట్రానికి మేలు జరుగుతున్న నమ్మకంతో చాలామంది ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగా మీరందరూ కూడా ఒక కంకణం కట్టుకుని పార్టీని బలోపేతం చేసేటట్టు సమిష్టిగా దయచేసి ఒక డిసిప్లిన్ విధానంలో మీరందరూ కూడా ఒక డిసిప్లిన్ విధానంలో ముందుకెళ్ళాలి. తాడేపల్లిగూడెంలో ఖచ్చితంగా మన సీని గారి నాయకత్వంలో జనసేన పార్టీ జెండా మనం ఎగిరేసి అద్భుతమైన కార్యక్రమాలు భవిష్యత్తులో మనం చేసుకుని మన పార్టీని మనం ఇంకా ముందుకు తీసుకెళ్లి ప్రజలకి ఇంకా మెరుగైన సేవలు అందించేటట్టు మనందరం కూడా కలిసికట్టుగా చేసుకుందాం. ఈరోజు ఈ కార్యక్రమానికి వీచేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను ఈ కుటుంబాలకి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి తరఫున మిమ్మల్ని అందరినీ కూడా ఆ ధైర్యం నింపే విధంగా మీ అందరం వచ్చాం మీకోసం. ఎప్పుడు ఏ సమయంలోనా మీకు అవసరం ఉన్నా జనసేన పార్టీ మీకు వెంట ఉంటుంది. మా నాయకత్వం సమిష్టిగా మీకోసం నిలబడి ఉంటుందని ఆ కుటుంబాలందరికీ కూడా ఈరోజు సందేశం ఇస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ఇంకో సందర్భంలో తప్పకుండా ఈసారి పవన్ కళ్యాణ్ గారి తాడేపల్లిగూడెం వచ్చినప్పుడు తప్పకుండా ఒక అద్భుతమైన సభ ఏర్పాటు చేసుకుందాం. ఈరోజు ఏదో పర్మిషన్ ఇవ్వలేదు అంటున్నారు, పర్మిషన్ ఇవ్వలేకపోయినా పర్లేదు. ఆత్మీయంగా జరిగిన సమావేశానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన.